హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 3 చూశారు కదా. ఇది పార్ట్ 4. 4లో మొత్తం పూజా కార్యక్రమం ఉంటుంది. నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను అండ్ మీకు పాటలు కూడా వినిపిస్తూ ఉంటాను. ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నలుగురు దంపతులు కూర్చొని ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. చూస్తే ఆ పూజా కార్యక్రమం ఎలా జరిగిందండి మీకు తెలుస్తూ ఉంటుంది. గనగన గంటల్ల గంటల మొదల్ల విజయవాడ కొండల్ల పూజలు నీకమ్మ గనగన గంటల్ల గంటల మొదల్ల విజయవాడ కొండల్ల పూజలు నీకమ్మ కోటి భక్తులమ్మ కొబ్బరికాయలు నీకమ్మ ఇంకమ్మ నిన్నే నమ్మినమ్మాయమ్మ కోటొక్క పూజలు నీకే పోయమ్మ. పూజా కార్యక్రమం ఇంకా జరుగుతూనే ఉంది. చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, చూసుకుని వెళ్ళిపోతున్నారు. పక్కన కూడా చాలామంది అలా కూర్చొనే ఉన్నారు. అలా కూర్చొని ఉండాలంటే చాలా కష్టం కాబట్టి ఒక్కోసారి నిలబడుతూ అటు ఇటు కొంచెం మండపం మీద ఇటు అటు తిరగడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆ ఓం కాల్చడం జరుగుతుంది. ఇలాగా ఒక రోజల్లా జరిగింది. కాకపోతే ఆ చుట్టుపక్కల వచ్చారు కదా బంధువులు చుట్టాలు, వాళ్ళందరూ వచ్చారు. అక్కడక్కడ చూడండి, చుట్టాలు బంధువులు మొత్తం చుట్టుపక్కల కుర్చీలు వేసుకొని కూర్చోవడం జరిగింది. గనగన గంటల్ల గంటల మొదల్ల విజయవాడ కొండల్ల పూజలు నీకమ్మ జగములు గాచే తల్లి కరుణించే కల్పావల్లి ఇంద్రాకిలాది కొండ నీ మెడలో రత్నాల దండ. అక్కడ వాళ్ళకి సామాన్లు అందించడానికి, అంటే బయట నుంచి ఏమైనా కావాలి అంటే అందించడానికి ఒక ముగ్గురిని నియమించడం జరిగింది. అంతేగాని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళకి సామాన్లు అందించకూడదు. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, అంటే యజ్ఞం ఈ పూజ స్టార్టింగ్ కాడ నుంచి లాస్ట్ దాకా జరిగింది. మధ్య మధ్యలో గోవు పూజ జరిగింది. ఇంద్రాకిలాది కొండ నీ మెడలో రత్నాల దండ నిమ్మకాయలమ్మ నిలువెత్తు దండలమ్మ దుర్గమ్మ పసుపు కుంకుమలు నీకమ్మ దుర్గమ్మ పట్టు చీరలు నీకమ్మ గనగన గంటల్ల గంటల మొదల్ల విజయవాడ కొండల్ల పూజలు నీకమ్మ వాళ్ళని చూసి ఆ గోవులు కొంచెం భయపడిపోతున్నాయి. అందుకే గోవులు దూరం దూరంగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. అంటే గోవుల చుట్టూ 3 సార్లు తిరగాల. అప్పటికి ఆ గోవులు భయపడిపోయి ఇటు అటు వెళ్ళిపోతున్నాయి. చూడండి, ముట్టుకోవడం చాలు బెదిరిపోతున్నాయి ఇటు అటు భయంతో. వాళ్ళు అరటిపళ్ళు తినిపించడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే చిన్న పెయ్యి, అక్కడ చిన్న పెయ్యి ఉందన్నమాట, అది కూడా కాస్త బెదిరిపోతుంది ఇటు అటు. చూడండి ఎలా బెదిరిపోతున్నాయి గోవులు. అంటే ఆవుల చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేసిన తర్వాత ఆ గోమాతకి మొక్కాలి. మొక్కిన తర్వాత వాళ్ళు మళ్ళీ మండపంకి రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. నీవేనమ్మా ఆ శివాని నీవేనమ్మా చక్రవాసిని బమ్మ ఆ చాముండేశ్వరి బమ్మ
చక్రవాసినివమ్మ మా చాముండేశ్వరివమ్మ నిన్నే నమ్మినాము నీ సన్నిధి చేరినము నిన్నే నమ్మినాము నీ సన్నిధి చేరినము శ్రీశారదాంబవు నీవే మాయమ్మ తిరులిచ్చే తల్లివి నీవే ఓయమ్మ శ్రీశారదాంబవు నీవే మాయమ్మ తిరులిచ్చే తల్లివి నీవే ఓయమ్మ గనగన గట్టల్ల గట్టల మోతల్ల గనగన గట్టల్ల గట్టల మోతల్ల గజవాడ కొండల్ల పూజలు నీకమ్మ గజవాడ కొండల్ల పూజలు నీకమ్మ చక్కని కొండ మీద చుక్కోలే మెరిసినవమ్మ చక్కని కొండ మీద చుక్కోలే మెరిసినవమ్మ వేగు చుక్కవు నీవై మగు వెలుగులిచ్చినవమ్మ వేగు చుక్కవు నీవై మగు వెలుగులిచ్చినవమ్మ కన్న తల్లివమ్మ మా కనక దుర్గవమ్మ కన్న తల్లివమ్మ మా కనక దుర్గవమ్మ దుర్గమ్మ నీ దీక్షలు చేసేము మాయమ్మ దుర్గమ్మ మము దీవించరామమ్మ మాయమ్మ దుర్గమ్మ నీ దీక్షలు చేసేము మాయమ్మ దుర్గమ్మ మము దీవించరామమ్మ మాయమ్మ గనగన గంటల్ల గంటల మోతల్ల గనగన గంటల్ల గంటల మోతల్ల గజవాడ కొండల్ల పూజలు నీకమ్మ గజవాడ కొండల్ల పూజలు నీకమ్మ ఆదిశక్తివే అమ్మా ఈ పరాశక్తివే అమ్మా ఆదిశక్తివే అమ్మా ఈ పరాశక్తివే అమ్మా శంభుని రాణివమ్మ ఈ దేహతి దేవివమ్మ శంభుని రాణివమ్మ ఈ దేహతి దేవివమ్మ భూదేవి నీవమ్మ దుర్గమ్మ శ్రీదేవి నీవమ్మ భూదేవి నీవమ్మ దుర్గమ్మ శ్రీదేవి నీవమ్మ ధనదాన డబ్బుల దరువులు మాయమ్మ డమడమ డమరుల నాదం గోయమ్మ డమడమ దరువులు మాయమ్మ డమడమ గనగన గంటల్ల ఎవరికో పూజ కార్యక్రమం కంప్లీట్ అయింది. పర్ణశాలకు వెళ్ళే ముందు 3 సార్లు ప్రదర్శన చేస్తారు. అంటే పర్ణశాల చుట్టూ 3 సార్లు తిరగాలన్నమాట. తిరిగిన తర్వాత 3వసారి ప్రదర్శనలు 3 సార్లు కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ గుమ్మడికాయ కొట్టాలన్నమాట. దిష్టి తీయాల పర్ణశాలకి. దిష్టి తీసిన తర్వాత ఆ పర్ణశాలలో అక్కడికి ఎంటర్ అవుతారు. దిష్టి తీస్తున్నారు చూడండి. ఎందుకంటే చెప్పడం కారణం ఏంటంటే మీరు కూడా ఎప్పుడైనా మీ ఊర్లో ఇలా జరిగితే, ఇలా గుడి ప్రతిష్ఠ జరిగితే కంపల్సరీ ఇలా చూసి తెలుసుకుంటారని నేను ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది. తూర్పు ద్వారం ఇటు సైడ్ ఉందో ఆ తూర్పు ద్వారం సైడు ముందుగా పంతులు గారు వెళ్ళి కొబ్బరికాయ తీసుకున్నారు. తీసుకొని అక్కడ మొక్కుకొని ఆ కొబ్బరికాయ కొడతారు. కొట్టిన తర్వాత ఆ నలుగురు దంపతులు లోపలికి రావడం జరిగింది. నలుగురు దంపతులు లోపలికి వచ్చిన తర్వాత 4 పక్కల 4 ఇవి ఉన్నాయన్నమాట. వాళ్ళ గురించి ఏర్పాటు చేసినవి. నలుగురు 4 ప్లేసుల్లో కూర్చోవడం జరుగుతుంది. అక్కడ చూడండి అన్నీ మొక్కుకొని అందరూ వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి 3 సార్లు మళ్ళీ ప్రదర్శన చేయాలా. అంటే బయట కూడా 3 సార్లు ఆ పాక చుట్టూ 3 సార్లు చేయాలా. అండ్ లోపలికి వచ్చిన తర్వాత కూడా 3 సార్లు చేసి అక్కడున్న నలుగురు దంపతులు వాళ్ళ ప్లేసుల్లో కూర్చుంటారు. తర్వాత మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు. కొబ్బరికాయలు నీకమ్మా
నలుగురు 4 ప్లేస్‌లో కూర్చున్నారు. ముందుగా మీకు చూపిస్తున్నారు. ఫస్ట్ 1 అనమాట. తర్వాత రెండో వాళ్ళ గ్రూపు. ఆ సైడ్‌కి ఒక మూడో వాళ్ళు కూర్చున్నారు. మూడో వాళ్ళు ప్రదర్శన చేసినారు. ఇది వీళ్ళు మూడో వాళ్ళు ఇద్దరు. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్‌కి ఒక ఇద్దరున్నారు. వాళ్ళు కూడా మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళేంటంటే ఆ పూజా కార్యక్రమం కంప్లీట్ అయ్యేదాకా ఒక దగ్గరే ఉంటారు. ప్రతి దానికి ఏ పూజ మొదలెట్టినా కంపల్సరీ నలుగురు 4 చోట్ల కూర్చోవడం జరుగుతుంది. ఆ పర్ణశాల లోపల కూర్చొని ఉన్నారు మొత్తము. ఇక్కడ మా విలేజ్ తగ్గడ ప్రజలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు బయట. వాళ్ళు పర్ణశాల లోపల పూజలు చేస్తున్నారు. వీళ్ళందరూ బయట హ్యాపీగా మాట్లాడుకొని, నవ్వుకొని కూర్చొని ఉన్నారు. చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే కొంతమంది రాలేదు. వచ్చినోళ్ళు వీడియోలో ఉంటారు. రాకపోయినోళ్ళు వీడియోస్‌లో ఉండరనమాట వీడియోలో. చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా చాలామంది రావాలి. ఫ్రెండ్స్ ఇక్కడితో వీడియో కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 5 గురించి వెయిట్ చేయక తప్పదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.